రెడ్డి కులస్తులు తమ వివాహాలను సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా జరిపించాలని రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళలు సూచించారు. ఆడంబరాలకు చేసే డబ్బుతో పిల్లలకు ఆస్తులు కొనివ్వచ్చని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళా సంఘం ఏర్పాటైంది. కార్యక్రమం కేశపల్లి ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కేశపల్లి లక్ష్మీ, కాంతమ్మ, ఆలూరి రమణారెడ్డి, సరళ, మహేందర్ రెడ్డి, సుజన, రజని, సౌజన్య, సునీత, స్రవంతి, సుమీల తదితరులు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, నిరాడంబరంగా చేసుకోవాలని సూచించారు. దగ్గర బంధువులు, దగ్గర స్నేహితులతో మాత్రమే జరిపించాలి. ఆర్భాటంగా చేయడం వల్ల భారీగా పోటాపోటీగా ఖర్చు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఎందుకు ఇంత పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎంత గ్రాండ్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనే తనకి ఇట్ వాస్ డిస్టర్బింగ్ హర్. సో ఏదైనా ఒకటి చేద్దామమ్మా అని ఒక 3 months నుంచి మా వెంట పడ్డారు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని మేము అనుకొని మేము ఒక 4 కలిసి ఫస్ట్ ఒక గ్రూప్ని ఫామ్ చేసుకొని దీంట్లో ఒక సొసైటీ ఒక లాగా ఫామ్ చేసుకొని దీని నుంచి దగ్గర మేము వాట్సాప్ గ్రూప్లో వితిన్ 4 daysలో 1000 members అయినా మేము. ఈరోజు ఆ 1000 members రాకుండా మేము లోకల్ నిజామాబాద్ రెడ్డిస్తో కలిసి కూర్చొని మేము ఒక మీటింగ్ చేసుకున్నాము. అవే డబ్బులు వధూవరులకు ఇస్తే భావితరాలకు ఉపయోగపడతాయని సూచించారు. ఇల్లు లేదా స్థలం కొనివ్వాలన్నారు. అలాగే సకినాలు పంపడం, పంచడం వంటివి తీసివేయాలని చెప్పారు. భోజనాలు, మండపం అలంకరణ సాదాసీదాగా చేసుకోవాలని సూచించారు. కలిసి వెనవేసుకునే చేతి వేళ్లకు పెట్టుకునే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంత బంగారం ఏం బాగుంటాయి, డైమండ్స్ రింగ్స్ అయితేనే బంధం గట్టిగా ఉంటుందని అనుకుంటారేమో. వాటికో 1,00,000, వేసుకునే డ్రెస్సుల కొరకు మరో 1,00,000, వారి సమీప బంధువులు పెట్టుకోతలకు 3 లక్షలు, భోజనంలో 30 రకాల వెజిటేరియన్ ఐటమ్స్, మరో 10 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కొరకు. అందున వాటిలో తినేదెంతో పారేసేదెంతో తెలియదు. 500 మంది గెస్ట్ తిండి కొరకు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు వాడడం ఆపివేయాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటుందన్నారు. ప్రకృతి వనరులు నశిస్తున్నాయన్నారు. కావున రెడ్డి సంఘం సభ్యులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు. సంతోషపడుతున్నాను. అంటే మనకు వచ్చిన ఈ అవేర్నెస్ తోటి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని, అంటే ప్రధానంగా విలువలతో కూడిన ఫంక్షన్స్ చేసుకొని, అంటే ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఎక్కువ మనం టైం స్పెండ్ చేసుకునే పరిస్థితి కల్పించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము.